అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మంత్రి నారా లోకేష్కు ఘోర విషాదం, కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్థిక కుటుంబ సమస్యలతో శ్రీను అనే వ్యక్తి టీడీపీ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఎప్పుడు అన్నా అని పిలిచేవాడివి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి, నా బర్త్డే పెళ్లి రోజును పండగలా జరిపేవాడివి, నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఒక మెసేజ్ చేయాలనిపించలేదా? పెద్దలేని తప్పు చేసావు తమ్ముడు, ఓ అన్నగా మీ కుటుంబానికి అండగా ఉంటా అని రాసుకొచ్చాడు. ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకరణ సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా. వెంటనే నిన్ను బతికించేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శ్రీను, నీకున్న కష్టమేంటో నాకెప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన కష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు, కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతలు నేను నెరవేర్తిస్తాను అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులకు కూడా నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలతోనో ఏదైనా కానివ్వండి, కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరినైనా కానీ షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం, మరికొందరిని బతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు అని మంత్రి లోకేష్ కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.